ఒక ఊరిలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు. వాళ్ళకి క్షణం కూడా పడేది కాదు. అంటే అందులో పెంకితనం భార్యకే. కానీ భర్త మాత్రం అలా చూస్తూ ఊరుకోడు. ఎలాగైనా తనకి అర్థమయ్యేలా చెప్దాం అని అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఇద్దరికి గొడవలవుతూ ఉంటాయి. భర్త ఎడ్డమంటే భార్య తెడ్డమని అంటూ ఉంటుంది. భర్త ఏం చెప్తే అది తను చెయ్యదు, దానికి ఆపోజిట్గా చేస్తూ ఉంటుంది. ఈ పని చెయ్యని తన భర్త అంటే తను మాత్రం తెలివిగా ఒక్కోసారి ఇంకోసారి ఇలాంటి పనులు గాని చెప్పావో ఊరుకునేది లేదు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఇలా గొడవలు జరుగుతూ ఉండగా ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక హరిదాసు వచ్చాడు. సాయంత్రం అందరూ విశ్రాంతి తీసుకునే టైంలో ఒక రచ్చ మీద భారత భాగవత రామాయణ ఇతిహాస కథలు చెప్తూ పద్యాలు ఆలపిస్తూ ఉన్నారు హరిదాసు. మధ్య మధ్యలో జనాలు నిద్రపోతూ ఉంటే వాళ్ళని మేల్కొనేలా చేయడానికి నవ్వించే కొన్ని పెట్టకథలు చెప్తూ ఉండేవారు. అలా హరికథ కాలక్షేపంతో గ్రామస్తులందరూ రిలాక్స్ అవుతూ ఉండేవారు. ఒకరోజు భర్త ఇలా అనుకున్నాడు, అందరూ హరికథ విని ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటే ఇది మాత్రం ఏ మంచి మాట చెప్పినా కూడా వినదు, నేను చెప్పిందే చెయ్యదు. ఎలాగైనా తినికి జ్ఞానం తెలివి రావాలి అంటే ఇలాంటి కథలు మంచి మాటలు వినాలి. నేను వెళ్ళమంటే వెళ్ళదు. ఇప్పుడు తినిని ఎలాగైనా అక్కడికి పంపించాలి. ఆ మాటలు విని తనలో మార్పు తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. ఏమే, దేవాలయం దగ్గర హరికథ కాలక్షేపం జరుగుతుంది. నీవు కానీ అక్కడికి వెళ్ళావో జాగ్రత్త. నాకసలే ఆ కథలు అవి అంటే చాలా చిరాకు. నీవు వెళ్ళమాకు అని తనకి చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక అంతే, క్షణంలో చాప పట్టుకుని సంకన పెట్టుకుని ఈయనకి చిరాకంటే ఖచ్చితంగా అది నేను విని తీరాల్సిన కథలే అయి ఉంటాయి, వెళ్ళొద్దు అని అన్నాడు అంటే ఇక ఖచ్చితంగా నేను వెళ్లాల్సిందే అని అనుకుంటూ హడావిడిగా హరికథలు చెప్పే రచ్చబండ దగ్గరికి వెళ్ళి చాపపరుచుకుని హరిదాసు చెప్పినవన్నీ వింటూ ఉంది. మంచి మాటలు వింటూ వింటూ సడన్గా చాపను చుట్టేసి సంకన పెట్టుకుని ఇంటికి వచ్చేసింది. భార్య అలా సడన్గా వచ్చేసరికి వెంటనే భర్త, ఏంటి అప్పుడే వచ్చేసావు, వెళ్ళొద్దంటే వెళ్ళావు కదా, మరేమైంది అని అడిగాడు. ఏమైందా, నేను వినాలనే వెళ్ళాను. కానీ ఆ హరిదాసు మాత్రం పద్దాక పతివ్రత శిరోమణుల కథలే చెప్తున్నాడు. పతిని దైవంలా ఆరాధించాలట, గౌరవంగా ప్రేమగా చూసుకోవాలట, ఇదే స్త్రీకి భాగ్యం అదృష్టం అన్నాడు. అందుకే ఆ మాటలు నాకు నచ్చలేదు. అయినా ఎవరు చూసినా ఇదే చెప్తూ ఉంటారు, అందుకే నాకు కోపం వచ్చింది, వచ్చేశాను అని చాపపరుచుకుని ఇంట్లో గురక పెట్టి నిద్రపోయింది. హే రామ, ఇలాంటి గయ్యాలి గంపను ఎందుకు తండ్రి నాకిచ్చి కట్టపెట్టావు? ఇక పుట్టుకతో వచ్చిన ఈ మొండి పుడకలలో వేసి కాల్చినప్పుడే పోతుంది అని ఇక బాధపడి అలా తను కూడా పడుకుండిపోయాడు.